హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు మా వీడియోలో హ్యాంగింగ్ పార్ట్స్ గురించి చూపిస్తామని బిఫోర్ వీడియోలో చూపించానండి. చూడండి, ఇవే మా హ్యాంగింగ్ పార్ట్స్ అండి. చాలా వరకు కూడా నేను తయారు చేసినటువంటి హ్యాంగింగ్ పార్ట్స్. ఇది చూసారా, ఇది స్పైడర్ ప్లాంట్ అండి. ఇది మనం చిన్న కుండీలు ఇవి షాపుల్లో మనకు నర్సరీలో ఇలానే ఇస్తారు. నేను దీన్ని తీసుకొచ్చి ఇలా హోల్ పెట్టి నేను ఒక థ్రెడ్ ఒకటి ఏర్పాటు చేశాను. ఇవి 3 స్టెప్స్గా చేశాను. చూడండి, బాగుంది కదా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో వాటర్ పోసామంటే సెకండ్ దానికి ప్లస్ థర్డ్ దానికి మూడిటికి వాటరు వస్తుందండి. ఇక ఇదేమో వాటర్ బాటిల్ అండి. మనం యూస్ చేసేసినటువంటి వాటర్ బాటిల్స్ని ఇలా మిడిల్గా కట్ చేసుకుంటే మనం ప్లాంట్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇదేమో మనీ ప్లాంట్. ఇది నేమ్ అయితే తెలీదు. ఇది మీ అందరికీ తెలిసిన ప్లాంట్ అండి, టర్టల్ వైన్. నేను ఇలా వాటర్ బాటిల్ని హోల్ పెట్టేసి ఒక థ్రెడ్ ద్వారా ఇలా స్టెప్గా ఏర్పాటు చేశాను. ఇదేమో ఒక చిన్న పాట్ అండి. ఈ పాట్ కూడా నేను ఈ థ్రెడ్స్ అనేటివి నేనే తయారు చేసుకున్నానండి. ఈ థ్రెడ్స్ తెచ్చుకొని నేనే ఇలా కట్టి తయారు చేశాను. పాతకాలం ఉట్టి చూసుంటారు కదా, పాతకాలంలో ఉట్టి కట్టేవారు కిచెన్ ఐటమ్స్కి. అలా నేను కూడా ప్లాన్ చేసుకున్నానండి. చూసారా, చాలా బాగుంది కదా. ఇది కూడా వాటర్ బాటిల్స్తో తయారు చేశానండి. ఇవి 1/2 లీటర్ వాటర్ బాటిల్స్. ఇది చూసారా, ఇది మనకు 2 లీటర్స్ వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ వస్తుంది కదా, అది దాన్ని నేను హాఫ్గా ఇలా కట్ చేసి ఒక థ్రెడ్ ద్వారా నేను కట్టి ఇలా హ్యాంగ్ చేశాను. ఇది కూడా మనం అలాగే తెచ్చుకున్నటువంటి పార్ట్స్ అండి ఇవి. దానికి నేను ఈ విధంగా హోల్ పెట్టి థ్రెడ్ కట్టి 3 స్టెప్స్గా ఏర్పాటు చేసుకున్నాను. ఇది కూడా 1.5 లీటరు 2 లీటర్స్ వాటర్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ అండి ఇవి. ఆల్రెడీ ఇవి మా వీడియోలో చూసే ఉంటారు. మనం కాస్ట్ లేకుండా లో ప్రైస్లో ఇలా తయారు చేసుకోవచ్చు. వేస్ట్ అయిపోయిన బాటిల్స్తో ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, ఇవి కూడా 1/2 లీటర్ వాటర్ బాటిల్. ఇది కూల్ డ్రింక్స్ సోడా బాటిల్ అండి. ఇది కూల్ డ్రింక్స్ సోడా బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఇవి. నేను ఇందులో మినీ మనీ ప్లాంట్ పెట్టాను. మనకు అదేవిధంగా ప్లేస్ కూడా సేవ్ అవుతుంది, వాటరు సేవ్ అవుతుంది, ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇది చూసారా, టర్టల్ వైన్. చాలా వీడియోస్లో చూసుంటారు మీరు టర్టల్ వైన్. ఇదంతా కూడా టర్టల్ వైన్ ప్లాంట్ అండి. నేను ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇది స్ప్రైట్ బాటిల్ అండి. చూసారా, ఈ ప్లాంట్కి ఒక స్పెషల్ ఉందండి. ఏంటో గమనించారంటే, నేను ఈ ప్లాంట్కి సాయిల్ అస్సలు యూస్ చేయలేదు. చూసారా, కంప్లీట్గా వాటర్లోనే ఉంది. ఇది సాయిల్ అనేది కొద్దిగా కూడా వేయలేదు నేను.
కంప్లీట్ వాటర్లోనే ఉంది. కానీ ప్లాంట్ మాత్రం ఎంత బాగా గ్రోత్ అయిందో చూడండి. ఇదే విధంగా మనము దీని గురించి నేను ఇంకో వీడియో తీస్తాను. ఇది ఎలా ప్లాంటేషన్ చేసుకునేది అనేది కూడా నేను చేస్తాను. కంప్లీట్గా వాటర్లోనే ఉంది. ఇది కూడా ఒక కూల్ డ్రింక్ బాటిల్ అండి. ఇది చూసారా, మీకు ఇంతకుముందు వాటర్ బాటిల్లో చూపించాను. ఇది సాయిల్ పెట్టినటువంటిది. ఇది మట్లో పెట్టానండి, దాన్ని వాటర్ బాటిల్ వాటర్లో పెట్టానండి. ఇలా నేను ఉన్న వాటితోనే హ్యాంగింగ్ పార్ట్స్ ఏర్పాటు చేసుకున్నాను. ఇది చూసారా, మనం కిచెన్లో యూస్ చేసేటువంటి కడాయి అండి. అదే మూకుడు అంటారు, కడాయి అంటారు, బాండలి అంటారు. దానికి నేను పెయింట్ కొట్టి ఇలా పెట్టాను. నాకు హ్యాంగింగ్ పార్ట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇలా తయారు చేసుకున్నాను. ఇదేమో మన వాటర్ క్యాన్ ఉంటుంది కదండి, 15 లీటర్స్ వాటర్ క్యాను. దాని పై భాగం నేను కట్ చేసి ఇలా చూసారా, ఇది వాటర్ క్యాన్ అండి. హాఫ్ కట్ చేసి నేను ఇలా పెట్టాను. వాటర్ క్యాన్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి మనకు. ఇలా ప్లాంటేషన్ కోసం చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా కిచెన్లో యూజ్ చేసేటువంటి మూకుడితో తయారు చేసిన హ్యాంగింగ్ పాయింట్ అండి. చూసారా, మనం ఖర్చు తక్కువలోనే చేసుకోవచ్చు. ఇది యూజ్లెస్ వైర్ అండి. మనం ఆల్రెడీ యూజ్ చేసి వేస్ట్గా ఉన్నటువంటి వైరు, ఉపయోగకరం లేని వైరుని ఇలా నేను హ్యాంగ్ పార్ట్స్కి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇది చూసారా, ఇవి మనకు యూజ్ అవనటువంటి బకెట్స్. ఇవి ఆ బకెట్స్ని కూడా నేను ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టానండి. ఇదేమో వేస్ట్ అయిపోయినటువంటి బుట్ట. ఆ బుట్ట పైన నేను వాటర్ మన క్యాన్ ఉంటుంది కదా, దాని పై భాగాన్ని కట్ చేసి ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ అనేది పెట్టానండి. ఇది చూసారా, హాట్ బాక్స్ అండి. ఇది హాట్ బాక్స్ని కూడా నేను ఇలా యూస్ చేసుకుంటున్నాను. ఇక ఇదేమో మా అబ్బాయి ఉయ్యాలండి. మా అబ్బాయి చిన్నప్పుడు ఊగిన ఉయ్యాలు. అది వేస్ట్గా పాడవకుండా ఇలా నేను హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టాను. మనం దేంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చండి. ఇది కూడా చూసారా, మన కిచెన్లో ఉన్నటువంటి అల్యూమినియం బాండలి అంటారు, మూకుడు అంటారు, కడాయి అంటారు. దాంతో తయారు చేసినటువంటి హ్యాంగింగ్ పాట్ అండి. అందులో నేను స్పైడర్ ప్లాంట్ పెట్టాను. ఇక ఇదేమో కూల్ డ్రింక్స్ బాటిల్ అండి. ఇవన్నీ మేము తాగిన కూల్ డ్రింక్స్ అని మాత్రం అనుకోవద్దు. కొన్ని నేను కలెక్ట్ చేసినటివి, కొన్ని మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నటివి. నేను ఇలా ప్లాంట్స్ చేస్తున్నానని తెలిసి కొన్ని ఆంటీ వాళ్ళు, పక్కనింటి ఆంటీ వాళ్ళు, అలా వాళ్ళు ఇచ్చినటివి కూడా ఉన్నాయండి. ఇది చూసారా, ఇది మన కిచెన్లో యూస్ చేసి పెట్టినటువంటి బాక్స్ అండి. ఇది ఫ్రిడ్జ్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో నేను ఈ ప్లాంట్ పెట్టానండి. చూసారా ఎంత బాగా చక్కగా వచ్చిందో. ఇదైతే చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇదేమో ప్లాస్టిక్ బౌల్ అండి. ఇక ఇవేమో మనకు జున్ను వస్తుంది కదండి, ఐస్ క్రీమ్స్, జున్ను బాటిల్స్ ఇలా వస్తాయి కదా. నేను జున్ను పార్ట్స్తో ఇలా హ్యాంగింగ్ అనేది తయారు చేశానండి. సింపులేనండి. మనం ఈ పార్ట్స్ని ఇలా ప్లాంట్స్ మధ్యలో పెడితే చాలా డెకరేటివ్గా ఉంటుంది. ఇందులో కూడా మనం చిన్న చిన్న హ్యాంగింగ్ ప్లాంట్స్ అనేటివి పెట్టుకోవచ్చు. నాకు చాలా చేసిన వాటిల్లో ఇలా చాలా బాగా నచ్చుతాయండి.
ఇదేమో నార్మల్ ప్లాస్టిక్ మన బౌల్ ఉంటుంది కదండి, అది ఇది. ఇక ఇది కూడా వాటర్ క్యాన్కి సంబంధించిన పై భాగం అండి. మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుందేమో. చూసారా, ఇది క్యాను టాప్ సైడ్ ఉంటుంది కదా, అది ఇది. నేను ఇలా పై భాగంని కట్ చేసి ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టాను. ఇదేమో మనం మామూలుగా ఫ్రూట్స్ అలా పెట్టుకునే బుట్ట అండి. ఇది కూడా నేను హ్యాంగింగ్కి యూస్ చేసుకున్నాను. మనం పాడైపోయినటివి, యూస్ కావు అనుకున్నటివి కూడా మనము ఈ విధంగా హ్యాంగింగ్ ప్లాంట్స్ అనేటివి తయారు చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇది చూసారా, ఇది వచ్చి మన వాటర్ క్యాన్ మిడిల్ పార్ట్ అండి. వాటర్ క్యాన్ మిడిల్ పార్ట్. తర్వాత ఇవి చిన్న పార్ట్స్. ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇలా మనము ఇంట్లో కూడా ఉన్న వాటితో చాలా అందంగా హ్యాంగింగ్ పార్ట్స్ అనేటివి తయారు చేసుకోవచ్చు. ఇకపోతే ఇవి కంప్లీట్గా నేను షాప్లో కొన్నటువంటి పార్ట్స్ మాత్రమే. ప్లాంట్స్ టర్టల్ వైన్, నా దగ్గర ఉన్న టర్టల్ వైన్తో నేను ఇలా అన్ని పార్ట్స్లో పెట్టుకున్నాను. చూసారా ఎంత అందంగా వచ్చాయో. ఇదేమో స్పైడర్ ప్లాంట్, ఇది మనీ ప్లాంట్. ఇదేమో టర్టల్ వైన్. ఇవన్నీ కొన్న పాట్స్ అండి. వాటిల్లో నేను ప్లాంట్స్ అనేటివి అరేంజ్ చేసుకున్నాను. ఇది పెద్ద మనీ ప్లాంట్, 2 కలర్స్ అండి. ఇది మినీ మనీ ప్లాంట్. ఇది టర్టల్ వైన్. ఇదేమో మనీ ప్లాంట్. సో చూసారా, ఇవండి నావి హ్యాంగింగ్ పాట్స్ కలెక్షన్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.